హాయ్! వెల్కమ్ టు సత్య అకాడమీ. మనం ఏపీపీఎస్‌సి మరియు టీఎస్‌పీఎస్‌సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 గురించి డిస్కస్ చేస్తున్నాం. సో, ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా మనం చేయాలనేది చెప్తాము. దాని తర్వాత ప్రిలిమ్స్‌కి ఏ విధమైన అప్రోచ్ ఉండాలి, మెయిన్స్‌కి ఏ విధమైన అప్రోచ్ ఉండాలి. అదేవిధంగా గ్రూప్ 2కి ఏపీ అండ్ టీజీ ఏ విధమైన అప్రోచ్ ఉండాలి తెలియజేస్తాను. సో, ఆన్సర్ రైటింగ్ అన్నది చాలా చాలా ముఖ్యము. ఇక్కడే మనకు మెయిన్స్‌లో స్కోర్ అన్నది వస్తుంది గ్రూప్ 1. సో, గ్రూప్ 1 పోస్టు కొద్దిగా శ్రమ పడితే మనం ఈజీగా సాధించొచ్చు. సో, దానికి మెయిన్ కావాల్సిందల్లా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో, ఈ ఆన్సర్ రైటింగ్‌లో ఏం రాయాలి? సో, ఏం రాయాలనేది దానికి ఏదో రీసెర్చ్‌లు కష్టపడి అది చేసి దాన్ని బట్టి కొట్టి ఇన్ని కాకుండా సింపుల్‌గా ఒక 80% మన చేతుల్లో ఉండాలి. సో, ఎగ్జామ్ నాటికల్లా ఫింగర్ టిప్స్ మీదకి మనం 80% సిలబస్‌ని తీసుకురాగలిగామంటే సో, ఆ తర్వాత కొద్ది ఎఫర్ట్స్ తోటి మనము మంచి ఆన్సర్స్‌ని బెటర్‌గా ప్రెజెంట్ చేయగలుగుతాం. సో, ఉదాహరణకి ఇది సివిల్స్ క్వెషను వాట్ ఆర్ ద కంటిన్యూడ్ ఛాలెంజెస్ ఫర్ వుమెన్ ఇన్ ఇండియా అగైన్స్ట్ టైమ్ అండ్ స్పేస్. సో, ఈ విధంగా ప్రశ్న రావటం జరిగింది. సో, ఈ వుమెన్ మీద మనకు అన్ని చోట్ల కూడా ప్రశ్న అనేది వస్తూ ఉంటుంది. సో, అది ఎస్సే రైటింగ్‌లో అవసరమే, పాలిటీలో అవసరమే, ఎకానమీలో అవసరమే, సోషాలజీలో కూడా అవసరం పడుతుంటుంది. సో, ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు వెంటనే మనం ఏ విధంగా ఆన్సర్ చేసుకోవాలి. సో, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఇక్కడ అడిగింది. సో, ఇక్కడ మనం ఒక కోడ్‌ని రూపొందించడం జరిగింది. షీ నీడ్స్. షీ అంటే వుమెన్ అన్న విషయం తెలిసిందే కదా! షీ నీడ్స్. వుమెన్ ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది? దీని అర్థం ఏంటి? మహిళకి ఒక సపోర్ట్ కావాలి. నీడ్. కోడ్ ఈజీగా గుర్తుంటుంది. ప్రశ్న చదువుతుంటేనే కోడ్ ఆటోమేటిక్‌గా మైండ్‌లోకి వస్తుంది. షీ నీడ్స్. ఎస్ అంటే సేఫ్టీ ఫర్ వుమెన్. సో, డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌ని వుమెన్ ఫేస్ చేస్తుంది. ఆ ఫేస్ చేసే వాటికి మనం ఎలాంటి సొల్యూషన్ ఇస్తున్నాం. ఎస్ ఫర్ సేఫ్టీ, హెచ్ ఫర్ హెల్త్, ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఎన్ ఫర్ న్యూట్రిషన్, ఈ ఫర్ ఎకానమిక్ ఆపర్చునిటీ, ఈ ఫర్ ఈక్వాలిటీ, డి ఫర్ డిగ్నిటీ, ఎస్ ఫర్ శానిటేషన్. దీస్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఫేసింగ్ బై వుమెన్. సో, మనకు ఛాలెంజెస్ అన్నీ కూడా తెలిసిపోయినాయి ఇప్పుడు. సో, దీన్ని ఎంతసేపు పట్టిందండి కరెక్ట్‌గా లెక్క పెడితే 30 సెకండ్స్‌లో మెయిన్స్ ఆన్సర్ మొత్తం కూడా మీ చేతుల్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్స్‌పాండ్ చేస్తాం. సేఫ్టీ, భద్రత అనేసేసి. సో, భద్రత మహిళ ఎన్నో సమస్యలు బయట ఎదుర్కొంటుంది. సెక్సువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గానీ, రీసెంట్‌గా XYZ అంశాలు గానీ వీటన్నిటికి సంబంధించి భద్రత అనేది కల్పించాలి. దానికి మనం షీ టీమ్స్ అన్ని ఏర్పాటు చేసాం. XYZ అరేంజ్‌మెంట్స్ చేయటం జరిగింది. హెల్త్. సో, మేజర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్స్ ప్రకారం మహిళ రక్తహీనతని కానీ లేదా వివిధ సమస్యల్ని ఈ విధంగా ఫేస్ చేస్తుంటుంది. పోషకాహార లోపం అది ఇది. సో, దానికి సంబంధించి మనం ఇట్లాంటి పథకాలు తీసుకొని దీన్ని బెటర్ అవుట్‌కమ్ ఇవ్వటం జరిగింది. ఎడ్యుకేషన్ లిటరసీ రేట్‌లో మహిళ ఇంత తక్కువగా ఉంది. సో, పాపులేషన్‌లో 50% ఉన్న లిటరసీ రేట్‌లో ఇంకా 25% ఉంది. అక్కడ కూడా రీజనల్ ఇంబాలెన్స్ ఉన్నాయి. దాన్ని మనం ఓవర్‌కమ్ చేయాలి. సో, ఆ సమస్య కోసం మహిళలకి స్కూల్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ ప్రత్యేకంగా వాళ్ళకి పీజీస్ ఎస్టాబ్లిష్ చేసి ఎడ్యుకేషన్‌ని ప్రోత్సహించాలి. న్యూట్రిషన్ సమస్య. సో, అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శనని మనకు పంటలు బాగా పండుతున్నాయి. ఫుడ్ సెక్యూరిటీ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ పోషకాహార లోపం మాత్రం ఏర్పడుతూ వస్తుంది. సో, మెయిన్ ఈ ప్రోటీన్ లోపం గానీ లేదా మహిళల్లో ముఖ్యంగా ఐరన్ లోపం వచ్చి రక్తహీనత వాటికి గురవుతూ ఉంటారు. ఆ న్యూట్రిషన్ లోపాన్ని మనం పోషణ్ అభియాన్ 2 ద్వారా సరిచేస్తున్నాం. ఎకనామిక్ ఆపర్చునిటీ. సో, ఎంతసేపు వుమెన్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాటి ద్వారా తట్టలు చేయటం, బుట్టలు చేయటం ఇట్లాంటి వాటికే పరిమితం చేస్తున్నాం. బెటర్ ఆపర్చునిటీస్ ఇంకా మనం కల్పించడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీస్ పట్ల అవగాహన కల్పిస్తే బెటర్ అవుట్‌కమ్స్ తీసుకురాగలుగుతాం. ఈక్వాలిటీ దగ్గర మనం జెండర్ ఇన్‌ఈక్వాలిటీ ఇండెక్స్ ఇట్లాంటివి మనం ఇంటర్నేషనల్ కోడ్‌వి చేసి ఇక్కడ ఇన్‌ఈక్వాలిటీ ఉంది ఎడ్యుకేషన్‌లో గానీ, హెల్త్‌లో గానీ లేదా పొలిటికల్ ఆపర్చునిటీస్‌లో గానీ వీటన్నిటిని మనం మినిమైజ్ చేయగలిగితే జెండర్ ఈక్విటీ తీసుకురాగలుగుతాం. డిగ్నిటీ ఆఫ్ ది వుమెన్. సో, ఈ రోజుకి కూడా వుమెన్ సెకండ్ గ్రేడ్ సిటిజన్‌గానే పరిగణలోకి తీసుకుంటున్నది సమాజము. సో, ఎక్కడ ఇంటి దగ్గర నుంచి, ఆఫీస్ దగ్గర నుంచి పొలిటికల్ గానీ ఎక్కడైనా గానీ నువ్వేంటి చెప్పేది? సో, మహిళ అనేది ఏ విధంగా అయిపోయిందంటే ఇంట్లో పెళ్ళికి ముందు ఒకలాగా, పెళ్లి తర్వాత ఒకలాగా. సో, పెళ్ళైన తర్వాత కూడా నీకు ఇంట్లో మహిళ అనంగానే చిన్నప్పటి నుంచి కూడా నీకు ఇల్లు చిమ్మటం వచ్చా? అంట్లు తోమటం వచ్చా? వంట చేయటం వచ్చా? మనం ఇది కొత్తగా మాట్లాడుకుంటుంది కదా! జనరల్‌గా చెప్తున్నది. సో, ఇట్లా సెకండ్ గ్రేడ్ ఒకవేళ ఏమన్నా మంచిగా డెసిషన్ చెప్పినా గానీ
లేదా ఒక ఐడియా ఇచ్చినా కానీ ఓకే చూస్తాం పక్కన పడేయటం. ఎటువంటి అవకాశాల్లో కానీ ఎటువంటి ప్లేస్లో కానీ మహిళ అంటే ఒక మనిషి హ్యూమన్గా కూడా ట్రీట్ చేయలేని స్థితిలో ఈరోజు సమాజం ఉంది. సో డిగ్నిటీ ఆఫ్ ద ఉమెన్ ఇస్ ద ప్రైమ్ అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఛాలెంజ్. సో ఆ డిగ్నిటీని మనం కల్పించడం రావాలి. శానిటేషన్, సో ఇక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా మీకు. సో ఇక చూడండి ఎంతసేపట్లో మన ఆన్సర్ అయిపోయిందో. కరెక్ట్గా లెక్క పెడితే 5 నిమిషాలలో దీనికి సంబంధించి ఎక్స్ట్రాడినరీ ఆన్సరు మీ బ్రెయిన్లో ఈజీగా మైండ్లోకి వచ్చేసింది. ఒకసారి ఆన్సర్ మీకు వచ్చిందంటే ఎగ్జామ్ హాల్లో 12 నిమిషాలు మీ క్వశ్చన్ని 1 minute 30 secondsలోనే రీకాల్ చేసుకొని 8 minutesలో 6 out of 10 వచ్చే విధంగా బెటర్గా ప్రొజెక్ట్ చేయగలుగుతారు. సో ఈ విధంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. సో మనము అందించేదాన్ని ఫాలో అవుతూ రండి. సో ఇక్కడ మెయిన్స్కి సంబంధించి సిలబస్ ప్రకారం ప్రతి యూనిట్లో 10 ప్రశ్నలు చొప్పున 500 ప్రశ్నల్ని ఇంచుమించు అన్నిటికీ ఇవన్నీ కాదు, దాదాపు ఒక 400 నుంచి 500 వరకు నేను ప్లాన్ చేస్తున్నాను. ఈ విధంగా కోడ్ ఇచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. ఇంకొక 200-300 కంటెంట్ రిలేటెడ్గా అప్డేట్స్ని ప్లాన్ చేసుకుంటూ ఉందాం. దాని తర్వాత కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్ ఎక్కడ వస్తుంటే వాటిని అప్డేట్ చేసుకుంటూ వస్తే బెటర్ అవుట్కమ్ వస్తుంది. రైటింగ్ ప్రాక్టీస్ మెయిన్ దీన్నే ఫోకస్ చేయటం జరుగుతుంది. సో మెయిన్స్ రైటింగ్ బ్యాచ్ మీదనే ఫోకస్ ఇస్తున్నాం. చదువు అన్ని చోట్ల అదే ఉంటుంది. ఇక్కడే భూమి, ఇక్కడే భారతదేశం, ఇక్కడే తుఫాన్లు వస్తాయి, ఇదేదే ఇక మొత్తం కూడా అదే ఉంటుంది కంటెంట్. దాన్ని వే ఆఫ్ ప్రజెంటేషన్, సో ప్రజెంటేషన్ స్కిల్స్ మీద ఇప్పుడు మన ఫోకస్ అనేది ఉంటుంది. మైండ్స్ రైటింగ్ బ్యాచ్ మీద వర్క్ నడుస్తుంది ఇప్పుడు. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు 9505753375కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇక ప్రిలిమ్స్కి సంబంధించి బేసిక్స్ని ఇప్పటి నుంచి కవర్ చేసుకుంటూ వెళ్ళండి. కవర్ చేసుకుంటూ ఎక్కడ అప్డేట్స్ ఇస్తున్నామో ఆ అప్డేట్స్ని ఫాలో అవుతూ రండి. అప్డేట్స్ వచ్చిన తర్వాత ప్రతిదానికి కూడా చాప్టర్ వైజ్గా టెస్ట్ రాసుకుంటూ, సో ఎక్కడ మనం వీక్గా ఉన్నాం, ఇంకా ఎక్కడ మనం బెటర్గా చేసుకోవచ్చని ప్రిలిమ్స్కి కూడా ప్యారలల్గా ప్లాన్ చేసుకుంటూ ఉండండి. సో ఎగ్జామ్ రాయటానికి ముందు అరౌండ్ 50 to 60% వర్క్ మన చేతుల్లో ఉంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గ్రూప్ 1 అప్రోచ్ అనేది ఉంటుంది. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి ఏపీ కానీ టీజీ కానీ సో ఆల్రెడీ బేసిక్ క్లాసెస్ అవన్నీ మనం ఇవ్వటం జరిగింది. ఎకానమీకి మాత్రం మనం మళ్ళీ ప్రత్యేకంగా రీఫ్రెష్గా తీయటం జరుగుతుంది క్లాసెస్ని. మిగిలినవన్నీ కూడా పాలిటీ, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అవన్నీ కూడా పాత క్లాసులే, అవే అక్కడ ఉంటాయి. జియోగ్రఫీ ఇవన్నీ కూడా. సో వీటికి క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళు అవుతూ ఉంటారు. క్లాసెస్తో పాటు చాప్టర్ వైజ్గా మనం టెస్ట్ ఒకటి కండక్ట్ చేసుకొని, సో ఆ టెస్ట్ని మీరు అనాలిసిస్ చేసుకుంటారు. ఆ ప్రశ్నకి కూడా నేను వివరణ అనేది పంపిస్తూ ఉంటాను. దాంతోపాటు కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్ మీద మనం టెస్ట్లు ఇప్పటి నుంచి కండక్ట్ చేసుకుంటూ ఉంటే ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ విధంగా దీన్ని కవర్ చేయటం జరుగుతుంది. ఇంకా ఉన్న టైం బీయింగ్లో యాడ్ అయితే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. సో మీ ప్రిపరేషన్లో ఒక కన్సిస్టెన్సీ, ఒక కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. సో జాబ్ అన్నది దానంతటికి అదే వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ప్రయత్నం. సో ఈవెన్ చిన్న ఏజ్లోనే ఎట్ ది ఏజ్ ఆఫ్ 23-24కే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి టాప్ మోస్ట్ ఇండియన్ సివిల్ సర్వీస్ని క్రాక్ చేయగలుగుతున్నారు. సో ఏదన్నా ఒక ఎగ్జామ్ని క్లియర్ చేయాలి అంటే దానికి కావాల్సింది ఆ ఎగ్జామ్ పట్ల మీకు అవేర్నెస్, అవగాహన అన్నది కావాలి. ఏ విధంగా దాన్ని మనం క్లియర్ చేయాలి అనేది ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉండాలి. దానికి తగ్గట్టుగా హార్డ్ వర్క్ అనేది ఉండాలి. సో ఈ హార్డ్ వర్క్, ఈ కన్సిస్టెన్సీ, ఈ కంటిన్యూటీ ఇవే మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్తాయి. సో ఈ విధంగా ప్రయత్నం చేయండి. మంచిగా మీరు అనుకుంటున్న గ్రూప్ 1 క్యాడర్ ఆర్ గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్లోకి మీరు వెళ్తారు. ఆ పవర్ వేరండి. ఎగ్జిక్యూటివ్ పవర్ అది వేరు టోటల్గా. సో దాన్ని క్యాచ్ చేద్దాం. నెక్స్ట్ దీంతో పాటుగా ఒక ఫైనాన్షియల్ బ్యాకప్ అనేది మనకు సపోర్టివ్గా ఉండాలి. సో దానికోసం మన ఇన్స్టిట్యూట్ నుంచి ప్రత్యేకంగా స్టాక్స్ కూడా నేను వివరించడం జరుగుతుంది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నాం, కాంపిటీషన్లో మన ప్రిపరేషన్ మనం చేస్తూ ఉంటాం. వాటితో పాటుగా ఆర్థిక భరోసా, సో ₹1 మనం సంపాదించుకోవటం కూడా రావాలి. 99% మనం సక్సెస్ అవుతాం. ఒకవేళ ఏదన్నా పర్సెంట్
ఫెయిల్యూర్ అయినా కానీ సో దాన్ని ఇక లైఫ్ అంతా ఇక్కడే ఎండ్ అయిపోయిందని కాకుండా ముందుకు వెళ్ళటానికి ఇది ఒక మంచి దారి చూపిస్తుంది మీకు. సో దీన్ని కూడా ప్యారలల్గా డైలీ కాసేపు చూస్తూ ఉంటే 1 or 2 ఇయర్స్లో మీకు దీని పట్ల పూర్తి అవగాహన వస్తుంది. సో ఈ స్టాక్ మార్కెట్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ 955505201117కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక గ్రూప్ 1 గ్రూప్ 2కి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు దీనికి ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మాత్రం ఈ వీక్లో ప్రారంభిస్తాను. సో ముందుగా డీటెయిల్స్ తెలుసుకొని దానికి అనుగుణంగా మీకు కన్వీనియంట్ అయితేనే రండి, లేని పక్షంలో వేరే ఆప్షన్ వెతుక్కోవచ్చు మీరు. సో ఆ విధంగా మన అప్రోచ్ అనేది ఉంటుంది. ఇంకా ఫర్దర్ దీని రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా వస్తే నేను మీకు తెలియజేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.